పట్ల కొంత మరి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. కిరణ్ గారు ముందుగా వరుసగా జరిగిన దాంట్లో అలాగే ప్యానల్ ఉన్న సభ్యులకు గుడ్ మార్నింగ్ అండి. సార్, ఈ ఒక రకంగా చూస్తే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి అనేది ఒక సామాన్య పౌరుడిగా ఖండిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, లేదా కావాలని దాడి చేశారా, లేదా వాళ్ళంతటా వాళ్ళే దాడి చేసుకుని దాన్ని ప్రతిపక్షం మీద నెట్టే కుట్ర చేస్తున్నారా అన్న అంశాలు పరిగణలో తీసుకుంటే, ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు గత 4.5 ఏళ్లుగా 5 సంవత్సరాలుగా బయటికి వెళ్ళాలి అంటే, ప్రచారానికి కానీ దేనికన్నా బయటికి వెళ్ళాలి అంటే ఆయన భద్రత ఆల్మోస్ట్ ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా దగ్గరలో ఉన్న షాపులు మూసేయటం, లేదు అంటే కనుక మొత్తం అంటే అదొక 144 సెక్షన్ కర్ఫ్యూ పెట్టి దాన్ని అసలు ప్రజలు ఆయన దగ్గరికి దరిదాపులో రాకుండా చేయటం. 2, గతంలో మనం 20 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఆయన ఆల్మోస్ట్ హెలికాప్టర్లో ప్రయాణం చేశారు. దాన్ని ఆ రోజున కూడా చాలా ఆయన హెలికాప్టర్లో ప్రయాణం చేయడం చాలా వైరల్ అయింది. ఏంటి 20 కిలోమీటర్లకు కూడా ఎవరన్నా హెలికాప్టర్లో ప్రయాణిస్తారని అప్పట్లో అనిల్ అంబానీ చేసేవారు అనేవారు. ముంబై ఆయన ఇంటి దగ్గర నుండి ఆయన ఆఫీస్కి అంత అంటే ధనిక ముఖ్యమంత్రి కాబట్టి అలా చేశాడేమో అనుకున్నాం. కాకపోతే ఇక్కడ చూస్తే ఈ ప్రచారానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సెక్యూరిటీ డొల్లతనం కనిపిస్తుందా, లేదంటే అసలు ముఖ్యమంత్రి భద్రతని గాలికి వదిలేశారా, లేదు ఎలాగో ఓడిపోతాడు కదా మనకెందుకులా అని పోలీసులు కూడా వదిలేశారన్న అంశాలు చూస్తే ఇవన్నీ కాదండి. ఇది పక్కా వైసీపీ యాక్షన్ ప్లాన్లో ఇది ఒక పార్ట్ మాత్రమే. వాళ్ళకి ఎవరైతే ఐపాక్ టీం ఇస్తుందో వాళ్ళ ఇచ్చిన ఏదైతే ముందు స్క్రిప్ట్లో అది భాగమే. కానీ ఇది ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరూ దాడి చేయలేదు. ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే అక్కడ కొన్ని డొల్ల అంశాలు బయటకు వస్తున్నాయండి. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన సెక్యూరిటీ కానీ పోలీసులు కానీ ఏ రోజు ప్రతిపక్ష నేతలకు ఇవ్వలేదండి. ఫస్ట్ పాయింట్ ఒకటి. సెకండ్ వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి గారి మీద ఒక గతంలో కోడికత్తి కేసు శ్రీనుని చూసిన తర్వాత ఎవడన్నా దాడి చేయాలంటే ఆ భయం అనేది ఉంటుంది ఒక ముఖ్యమంత్రి మీద. ఆయనేమి ఎందుకంటే సాధారణ పౌరుడేం కాదు, ఎందుకంటే స్పెషల్ సెక్యూరిటీ ఉంటుంది, Z+ సెక్యూరిటీ ఉంటుంది. ఆయన పక్కన ఉండే అనుచరులు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు 500 మందిని పెట్టుకున్నాడు, ఇది కడప వాళ్ళ అనుచరుల్ని. అలా ప్రతి అంశంలోనూ జాగ్రత్త తీసుకునే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ దాడి జరుగుతుంటే కావాలని చూస్తూ ఊరుకోడండి. అక్కడ ఆల్రెడీ కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి. ఆల్రెడీ వాళ్ళు ఒక అభిమానులు ఒక గజమాల వేస్తుంటే అది గీరుకున్నది. అక్కడ ఇంకొకటి మీరు పరిశీలించాల్సిన అంశం ఏంటంటే మీడియాని ఎందుకు అలో చేయరు. ఆ దండ వేసిన తర్వాత అది గీరుకుని ఆ దండ వేసేటప్పుడు జస్ట్ గీరుకుని అది తర్వాత మళ్ళీ రాయి తగిలిందని చెప్పి దానికి ఒక స్క్రిప్ట్ అప్పటికప్పుడు ప్లాన్ చేసి వెంటనేనండి మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి మీద దాడి అనగానే ఒక్కసారి వైసీపీ మోకలు కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ మీద ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. అది చూస్తే ఏమవుతుందంటే నిజంగా ఇది ముమ్మాటికి వైకాపా ప్రీ ప్లాన్లో భాగమే ఇది అని తెలుస్తుందండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది పవర్ కటింగ్ అంటున్నారండి. గతంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటనలకి కరెంటు తీసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలానే ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళు అంతకుముందు మా నేతలు ఎక్కడికైతే వెళ్తుంటే గతంలో గన్నవరంలో చేశారు. అలానే ప్రతి చోట సరే పవర్ కట్ చేసి అక్కడ భయాందోళనలు క్రియేట్ చేసి ఏదో జరుగుతుందని ఒక ప్రకంపనలు సృష్టించే విధంగా వైకాపా నేతలు ప్రవర్తించారు. ఇక్కడ ముఖ్యంగా నేను ఏపీసీపీడీసీఎల్ ఎవరైతే డైరెక్టర్ కానీ ఎవరైతే ఆ విభాగ చైర్మన్ ఉన్నారో ముఖ్యంగా ఖండించేది ఆ ఏరియాలో పవర్ తీసింది ఎవరు, మీకు జరిగే తీసారా లేదా ఆ ఏరియా లైన్మెన్ మీద ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలండి ప్రభుత్వం తరఫున, లేదా ఎలక్షన్ కమిషన్ కానీ. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కోడికత్తి కేసు అనేది గత ఎన్నికల్లో వాడుకుని ఇప్పుడు ఏదైతే రాయి అంశాన్ని తెర మీద తీసుకొచ్చి కంప్లీట్ డైవర్షన్ అండి. ఎందుకంటే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి సభలకి, ఒక పక్కన లోకేష్ గారి సభలకి, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారి సభలకి మరలా ముగ్గురు కలిసి
చేసే సభలకి విపరీతమైన జనం పోటెత్తుతున్నారు. దాన్ని డైవర్ట్ చేయాలి అంటే, దాన్ని పక్కదారి పట్టించాలి అంటే ఇలాంటి కపట నాటకాలు ఈ డ్రామా ముఖ్యమంత్రి ఎన్నో ప్లాన్ చేస్తారండి. దయచేసి రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో సంస్కారంతో ఆలోచించండి. ఇక్కడ జరిగింది దాడి కాదు, కావాలని చేసుకున్న దాడి మాత్రమే ఇది ముమ్మాటికి. ఎందుకంటే చాలా అంశాలండి, ఒక్క అంశం కాదు. పవర్ కట్ ఎందుకు చేశారు, నెక్స్ట్ ముఖ్యమంత్రి అత్యాధునిక బస్సు యాత్ర చేసేటప్పుడు 3 కోట్లు, గతంలో 5 కోట్లు అన్నారు, చేసేటప్పుడు కనీసం అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర లైట్లు వెలగట్లేదంటే అదేంటి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకటండి, కొట్టింది ఎయిర్ గన్ అంటారు, స్టోన్ అంటారు, రాయి అంటారు. ఒకటి ఎక్కడైనా ప్రాక్టికల్గా ఆలోచిద్దామండి. రాయి తగిలినప్పుడు, ఒక మనిషిని హిట్ చేసి టార్గెట్ చేసి రాయి తగిలినప్పుడు ఆ రాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తగిలి బంప్ తీసుకుని మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు తగిలిందంట. ఇది ఎంతవరకు నమ్మశక్యం అండి, ఆలోచించండి. దీన్ని నిజంగా జగన్మోహన్ రెడ్డి కనుక కృత నిశ్చయంతో పనిచేస్తే మీరు ఫస్ట్ ఎన్ఐఏకి ఇవ్వండి, విచారణకి ఇవ్వండి, విచారణ చేపించండి ఏం జరిగింది అనేది. జరిగిన ఘటనని తీవ్రంగా పరిగణలో తీసుకుందాం అందరూ. ఎందుకంటే రేపు నిన్న జగన్మోహన్ రెడ్డి జరిగింది, చంద్రబాబు నాయుడు గారు జరిగింది, పవన్ కళ్యాణ్ గారు జరిగింది. ఎక్కడ ఇంతవరకు లేని సంస్కృతిని ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తున్నారు, ఫ్యాక్షన్ సంస్కృతిని. గత 5 ఏళ్లలో రకరకాలుగా మీరు ఎన్నో వంచనలు చేసినా సార్ రాష్ట్ర ప్రజలు పడ్డారు. ఒకటి సార్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అత్యాధునిక బస్సులో ప్రయాణించేటప్పుడు ఒక్కటే నేను కోరేది, ఆయన ముందు కానీ వెనక్కి కానీ ఆయన ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళలేదు. వెళ్తే పరదాలు లేదా హెలికాప్టర్లో, ఇలానే బస్సు కూడా సామాన్య రోడ్లో వెళ్లకుండా ప్రధాన రహదారులు. ఈ డ్రామా ముఖ్యమంత్రి వేసే కపట నాటకాలు ఇక ఆపితే ప్రజల్లో విశ్వాసం